నిన్న వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశా. నిన్నటి నుంచి నాకు అసలు అర్థం కాలే. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. వాళ్ళ పినతండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత వాళ్ళందరూ చనిపోయేదానికి ఎవరు కారణం అన్నాడు. ఆఖరణ వాళ్ళ తండ్రి హెలికాప్టర్లో యాక్సిడెంట్లో చనిపోయిన దానికి వెనక్కి చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయనే అనుమానం అన్నాడు. వాళ్ళ పినతండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినాడు, దాని మీద అనుమానం అన్నాడు. అయితే ఒక్కటి నాకు అర్థం కాదు. వాళ్ళ తాత మాట గురించి కూడా చెప్పాడు. కానీ వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ జేజమ్మ ఎటు చనిపోయినారు, కానీ అది మాత్రం చంద్రబాబు నాయుడు మీద రుద్దలే. అంతవరకు ఎగ్జామ్షన్ ఇచ్చినాడు. నేను ఒక మాట అడుగుతుండా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యాక్సిడెంట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఉన్నా కాన్వాయ్లో, ఆయన అంత్యక్రియలు చూడాలని పోతే మధ్యలో అంతరాయం కలిగి వెనక్కి వచ్చాం. తప్పన చూసాం, ఎందుకంటే ఆయన పాత స్నేహితుడు. ఆ రోజు ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆయనకు అత్యంత ఆప్తుడైన రోసయ్య గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ యాక్సిడెంట్లో చనిపోతే వెనక కుట్ర దాగుంటే, అది కూడా అపోజిషన్ లీడర్ మీద అనుమానం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరణ రోసయ్య గారు తన మిత్రుడు యాక్సిడెంట్ గురించి సిబిఐ వెయ్యాలని చెప్పి కేంద్రానికి రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ టోటల్గా ఎంక్వైరీ చేసి యాక్సిడెంటే ఇది కారణము, ఈ చావుకి యాక్సిడెంటే కారణమని రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఆ సిబిఐని కూడా చంద్రబాబు నాయుడు గారు, అంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే, ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు సిబిఐని కూడా మేనేజ్ చేసి రిపోర్ట్ ఇప్పించాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటున్నా. నేను ఇంకొకటి అడుగుతుండా, సోషల్ మీడియాలో ఒక క్యాట్, పిల్లి మీదకి వాళ్ళ మదర్ క్యాట్, ఫాదర్ క్యాట్ మీదకి ఏదైనా అదర్ ఎనిమల్స్ చూస్తే తిరగబడింది సోషల్ మీడియాలో చూశాను. నేను అడుగుతున్నాను, మీ తండ్రి 2009లో ఆయన యాక్సిడెంట్కి వెనకెవరో ఉండారు, కుట్రలు కుతంత్రాలు అని అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేసావు? ఎందుకు గాజులు తొడుక్కొని మూల కూర్చున్నావు? ఎందుకు సైలెంట్గా ఉండవు? మీ చెల్లెలు సునీతమ్మ వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి హత్య గురైనాడు, నో డౌట్. ఆయన హత్య జరిగిన కొద్ది నెలకి తమరు ముఖ్యమంత్రి అయినారు. 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్. మీ చిన్నాన్న చనిపోయిన తర్వాత, హత్య గురైన తర్వాత ఏం చేస్తున్నా? ఎందుకు హంతకులను సరిగా తేల్చలేకపోయినా? ఎందుకు మీ చెల్లెలు వాళ్ళ తండ్రి చనిపోతే విరోచితంగా పోరాడుతుంది. రాష్ట్రం, కేంద్రం, సుప్రీంకోర్టు దాకా పోరాడుతుంది. పులివెందుల పులి అనిపించుకుంది. నువ్వు పులివెందుల పిల్లివే? ఆ క్యాట్ మేలో నేను సోషల్ మీడియాలో ఉండే క్యాట్ నీకంటే పౌరుషంగా ఎదుర్కొంది. వాళ్ళ పేరెంట్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేసేదానికి సునీతమ్మ పోరాడింది. సుప్రీంకోర్టు దాకా పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి కాంప్రమైజ్ కాలే. బట్ తమరేం చేశారు? ఏమన్నా అర్థం ఉందంటయ్యా నువ్వు మాట్లాడే మాటలకి? ఆయన కంప్లీట్ పాదసారథి రెడ్డి చరిత్ర అంతా చెప్పాడు. పాదసారథి రెడ్డి కడప, పులివెందుల మీ తండ్రులు, తల్లులు, మీ తాతలు, ముత్తాతలు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. మాకైతే అంత దూరం తెలియదు కదా, మేము విన్నాం. ఇప్పటికీ ప్రథమ సాక్షి మీ తాతలు, ముత్తాతల దగ్గర నుంచి, మీ తండ్రి దగ్గర నుంచి జరిగిన ఘోరాలు, నేరాల విషయంలో పాదసారథి రెడ్డి ఒక్కడే పర్ఫెక్ట్గా ప్రజల ముందు చెప్పగలిగినది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్నైనా అనుకొని, నువ్వు రాజశేఖర రెడ్డి టైంలో, మీ తండ్రి టైంలో చేసిన కరప్షన్, నిన్న నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎక్సైజ్లో 30,000 మంది నీకు ఓట్లు వేసిన వాళ్ళు చనిపోయినారయ్యా. 30,000 మంది, లక్షల మంది పడకలెక్కారయ్యా. అన్ని పక్కన పెడతాం. 2009, 26, 17 ఏళ్ల తర్వాత మా తండ్రి చావుకి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి అనుమానాలు ప్రజల్లో రేకెత్తించడానికి నువ్వు ప్రయత్నం చేయటం చాలా ఘోరము. ఇది ఎవరు మీ ఫాలోయర్స్ని అడగండి. మీరు పని చేయండి. మీరు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వైసీపీ కార్యకర్తలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు, మీ ఫాదర్ యాక్సిడెంట్లో మరణాన్ని చంద్రబాబు మీద నెట్టేదానికి నువ్వు చేసిన ప్రయత్నానికి మీ
వైసీపీ ముఖ్యులు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమనుకుంటున్నారో చూడండి. మీరు మావి గన్ అన్నప్పుడే మీ గన్ కల్చర్ ఏందో అర్థమైంది. ఆఖరికి రాష్ట్ర రాజధానికి కూడా గన్ అనేది ఉండాలనే నీ కోరిక. ప్రజలేమో అమాయకులు కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇంత నీచంగా దిగజారిపి చంద్రబాబు నాయుడు గారిని ఒక శత్రువులాగా, ఒక ఘోరమైన వ్యక్తి, ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా క్లీన్ ఫ్యామిలీ అది. కానీ ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.